టాటా గ్రూప్ అనేది ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న కంపెనీల సమూహం. 1868లో స్థాపించబడింది. ఇది 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులు మరియు సేవలతో మరియు 6 ఖండాల్లోని 100 దేశాలలో కార్యకలాపాలతో భారతదేశంలో అతిపెద్ద సమ్మేళనం. మార్చి 8, 2024 నాటికి రూ. 31 మరియు 60 పైసలు ట్రిలియన్ $382 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో 29 పబ్లిక్గా లిస్టెడ్ టాటా గ్రూప్ కంపెనీలు ఉన్నాయి. ప్రధాన అనుబంధ సంస్థలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, టాటా ప్రాజెక్ట్స్, టాటా పవర్, టైటాన్, టాటా ఉన్నాయి. స్టీల్, ఎయిర్ ఇండియా, ఇండియన్ హోటల్స్ కంపెనీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, వోల్టాస్, ట్రెంట్, క్రోమా మరియు బిగ్ బాస్కెట్. రాజకీయ అవినీతి, పర్యావరణ సమస్యలు, భూ ఆక్రమణలు, కుటిలవాదం, దొంగతనం, సామూహిక హత్యలు, మరియు దాని వినియోగదారులు, భారతీయ పౌరులు, దోపిడీకి సంబంధించిన నివేదికల కోసం కంపెనీ వివాదాన్ని ఆకర్షించింది. మరియు సహజ వనరులు. జంషెడ్జీ నుస్సర్వాంజీ టాటా 1839లో జన్మించారు. టాటా 1858లో బొంబాయిలోని ఎల్ఫిన్స్టోన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. కొంతకాలం తర్వాత, అతను తన తండ్రి వ్యాపార సంస్థలో సాధారణ వస్తువుల వ్యాపారంలో చేరాడు. అక్కడ, జూనియర్ టాటా చైనాతో వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంలో ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉంది. అమెరికన్ సివిల్ వార్ బాంబే పత్తి మార్కెట్లో విజృంభణకు కారణమైనప్పుడు, టాటా మరియు అతని తండ్రి ఏషియాటిక్ బ్యాంకింగ్ కార్పొరేషన్లో చేరారు. ఆటుపోట్లు తగ్గినప్పుడు, టాటా క్రెడిట్ నిర్జనమైపోయింది. అదృష్టవశాత్తు, సంస్థ యొక్క క్రెడిట్ తదుపరి 3 సంవత్సరాలలో తిరిగి స్థాపించబడింది. 1868లో అబిస్సినియాకు నేపియర్ యాత్ర యొక్క కమిషనరేట్ కోసం లాభదాయకమైన ఒప్పందంలో వాటా కుటుంబ సంపదను పునరుద్ధరించింది. 1870లో రూ. 21,000 మూలధనంతో, అతను ఒక వ్యాపార సంస్థను స్థాపించాడు. ఇంకా, అతను చించ్పోక్లిలో ఒక దివాలా తీసిన ఆయిల్ మిల్లును కొనుగోలు చేశాడు. అలెగ్జాండ్రా మిల్ పేరుతో దానిని కాటన్ మిల్లుగా మార్చాడు, దానిని 2 ఏళ్ల తర్వాత లాభదాయకంగా విక్రయించాడు. 1874లో నాగపూర్లో ఎంప్రెస్ మిల్ అనే పేరుతో మరో కాటన్ మిల్లును స్థాపించాడు. ఇనుము మరియు ఉక్కుకు ఏర్పాటు చేయడం ద్వారా 4 లక్ష్యాలను సాధించాలని కలలు కన్నాడు. కంపెనీ, ఒక ప్రత్యేకమైన హోటల్, ఒక ప్రపంచ స్థాయి లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ మరియు ఒక జలవిద్యుత్ కర్మాగారం. ఆయన జీవితకాలంలో, 1903లో, కోల్బా వాటర్ఫ్రంట్లో తాజ్ మహల్ హోటల్ ప్రారంభించబడింది. ఇది బ్రిటిష్ ఇండియాలో విద్యుత్తో కూడిన మొదటి హోటల్గా నిలిచింది. 1904 నుండి 1938, జామ్షెడ్జీ మరణం తర్వాత, అతని పెద్ద కుమారుడు దొరాబ్జీ టాటా 1904లో చైర్మన్ అయ్యాడు. సర్ దొరాబ్జీ 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కోని స్థాపించారు, దీనిని ఇప్పుడు టాటా స్టీల్గా పిలుస్తారు. గ్రూప్ యొక్క ప్రపంచ ఆశయాలను గుర్తు చేస్తూ, టాటా లిమిటెడ్ తన మొదటి సంస్థను ప్రారంభించింది. లండన్లోని విదేశీ కార్యాలయం, వ్యవస్థాపకుడి లక్ష్యాలను అనుసరించి, పశ్చిమ భారతదేశంలోని మొట్టమొదటి హైడ్రో ప్లాంట్కు జీవం పోసి, టాటా పవర్కు జన్మనిచ్చింది. మరో కళ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 1911లో ప్రవేశించిన మొదటి విద్యార్థుల బృందంతో స్థాపించబడింది. 1938 నుండి 1991, ధృవీకరణ కోసం ఈ విభాగానికి అదనపు అనులేఖనాలు అవసరం. దయచేసి ఈ విభాగంలో నమ్మదగిన మూలాధారాలకు అనులేఖనాలను జోడించడం ద్వారా ఈ కథనాన్ని మెరుగుపరచడంలో సహాయపడండి. మూలం లేని మెటీరియల్ సవాలు చేయబడవచ్చు మరియు తీసివేయబడవచ్చు. మూలాధారాలను కనుగొనండి. టాటా గ్రూప్. వార్తలు, వార్తాపత్రికలు, పుస్తకాలు. స్కాలర్ JSTOR. నవంబర్ 2023. ఈ టెంప్లేట్ సందేశాన్ని ఎలా మరియు ఎప్పుడు తీసివేయాలో తెలుసుకోండి. JRD టాటా 1938-1991 వరకు టాటా గ్రూప్కు చైర్మన్గా ఉన్నారు. JRD టాటా 1938లో టాటా గ్రూప్కు చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన అధ్యక్షతన, టాటా గ్రూప్ ఆస్తులు $110 లక్షల నుండి $5 బిలియన్లకు పెరిగాయి. 14 సంస్థలతో ప్రారంభించి, అర్ధశతాబ్దం తర్వాత 1988లో ఆయన నిష్క్రమణతో, టాటా సన్స్ 95 సంస్థల సమ్మేళనంగా ఎదిగింది.
ఈ ఎంటర్ప్రైజెస్లో కంపెనీ ప్రారంభించిన లేదా వారు నియంత్రించే ఆసక్తిని కలిగి ఉన్న వెంచర్లను కలిగి ఉన్నారు. రసాయనాలు, సాంకేతికత, సౌందర్య సాధనాలు, మార్కెటింగ్, ఇంజనీరింగ్, తయారీ, టీ మరియు సాఫ్ట్వేర్ సేవలు వంటి కొత్త రంగాలు వారికి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 1932లో JRD ఒక విమానయాన సంస్థను స్థాపించింది. దీనిని టాటా ఎయిర్ సర్వీసెస్ అని పిలుస్తారు, తరువాత టాటా ఎయిర్లైన్స్ అని పేరు మార్చబడింది. 1953లో భారత ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ల చట్టాన్ని ఆమోదించింది మరియు టాటా సన్స్ నుండి క్యారియర్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అయినప్పటికీ JRD టాటా 1977 వరకు చైర్మన్గా కొనసాగారు. 1945లో టాటా మోటార్స్ స్థాపించబడింది, మొదటగా లోకోమోటివ్లపై దృష్టి సారించింది. 1954లో డైమ్లర్ బెంజ్తో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసిన తర్వాత ఇది వాణిజ్య వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. 1968లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్థాపించబడింది. 1991 ప్రస్తుతం కంపెనీ మాజీ చైర్మన్ రతన్ టాటా టాటా గ్రూప్ ద్వారా అనేక కంపెనీలను కొనుగోలు చేయడానికి నాయకత్వం వహించారు. 1991లో రతన్ టాటా టాటా గ్రూప్కు చైర్మన్ అయ్యారు. ఇది భారతదేశంలో ఆర్థిక సరళీకరణ సంవత్సరం, విదేశీ పోటీదారులకు మార్కెట్ను తెరిచింది. ఈ సమయంలో టాటా గ్రూప్ అనేక కంపెనీలను కొనుగోలు చేయడం ప్రారంభించింది. టాటా గ్రూప్ ఫిబ్రవరి 2000లో టెట్లీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత అది 2007లో కోరస్ గ్రూప్ను కొనుగోలు చేసింది. 2008 సంవత్సరంలో ఇది జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేసింది. కంపెనీ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ 2008లో ప్రపంచంలోనే అత్యంత సరసమైన కారు గా టాటా నానోను విడుదల చేసింది. 2017లో నటరాజన్ చంద్రశేఖరన్ చైర్మన్గా నియమితులయ్యారు. అతను వ్యాపార నిలువులను పునర్నిర్మించడంలో మరియు కంపెనీలలో ప్రమోటర్ వాటా యాజమాన్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. అతని నాయకత్వంలో సమూహం దివాలా చట్టం మరియు కామర్స్లో పెట్టుబడుల ద్వారా కొనుగోళ్లు చేసింది. ఎయిర్ ఇండియా కోసం బిడ్ను గెలుచుకోవడం ద్వారా దాని ఎయిర్ లైన్ వ్యాపారాన్ని విస్తరించింది మరియు ఎయిర్ ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేసింది. ఆరోగ్య సంరక్షణ, ఎలక్ట్రానిక్స్ మరియు డిజిటల్ పై దృష్టి పెట్టడమే భవిష్యత్తు వ్యూహమని ఆయన పేర్కొన్నారు. టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎయిరేషియా ఇండియాను కొనుగోలు చేయడానికి ఆమోదం పొందింది, దాదాపు 2 నెలల తర్వాత ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఎయిర్ ఏషియా ఇండియాలో మొత్తం వాటాను టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI ఆమోదం తెలిపింది. చైర్మన్, టాటా సన్స్ చైర్మన్ సాధారణంగా టాటా గ్రూప్ చైర్మన్గా ఉంటారు. 2020 నాటికి టాటా గ్రూప్కు 7 చైర్మన్లు ఉన్నారు. జామ్సెడ్జీ టాటా 1868 నుండి 1904, సర్ దొరాబ్జీ టాటా 1904 నుండి 1932, సర్ నౌరోజీ సక్లత్వాలా 1932 నుండి 1938, JRD టాటా 1938 నుండి 1991, రతన్ టాటా 1991 నుండి 2012, సైరస్ మిస్త్రీ 2012 నుండి 2016, రతన్ టాటా 2016 నుండి 2017, నటరాజన్ చంద్రశేఖరన్ 2017. ప్రస్తుతం అనుబంధ సంస్థలు. ప్రధాన వ్యాసం టాటా గ్రూప్తో అనుబంధించబడిన సంస్థల జాబితా. జంషెడ్పూర్లోని టాటా స్టీల్ ప్లాంట్ కంపెనీ ప్రధాన అనుబంధ సంస్థ ఈక్విటీ వాటా. ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ టాసెక్ లిమిటెడ్ 100%. లెదర్ ప్రొడక్ట్స్ మరియు గ్లోబల్ ట్రేడింగ్ టాటా ఇంటర్నేషనల్ గ్రూప్. లెదర్ ఉత్పత్తులు, గ్లోబల్ ట్రేడింగ్, ఫీడ్ సైన్స్ మరియు టాగ్రా 100%. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS చైనా. TRDDC 72.27, టాటా ఎల్క్సీ NA 42.22, నెల్కో లిమిటెడ్ NA 100. టాటా స్టీల్ భారతీయ స్టీల్ మరియు వైర్ ఉత్పత్తులు. టాటా స్టీల్ నెదర్లాండ్స్, టాటా స్టీల్ UK, టాటా స్టీల్ థాయిలాండ్, టాయో రోల్స్, టాటా రాబిన్స్ ఫ్రేజర్ లిమిటెడ్. TRF జంషెడ్పూర్ FC 32.46. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ టాటా ఎలక్ట్రానిక్స్ 100%. టాటా పవర్ సోలార్, నెల్కో లిమిటెడ్ 48.64%. మైథాన్ పవర్, టాటా పవర్ ఢిల్లీ డిస్క్ లిమిటెడ్. TP సెంట్రల్ ఒడిషా జిల్లా లిమిటెడ్.
టీపీ వెస్ట్రన్ ఒడిషా జిల్లా లిమిటెడ్, టీపీ ఉత్తర ఒడిషా జిల్లా లిమిటెడ్ 45.21%, ఇంజనీరింగ్ మరియు నిర్మాణం టాటా ప్రాజెక్ట్స్ ఇన్ ఏ 100%, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ ఇన్ ఏ 100%, రియల్ ఎస్టేట్ టాటా హౌసింగ్ ఇన్ ఏ 100%, టాటా రియల్టీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఏ 100%, అర్ధగోళం ప్రాప్ ఇన్ ఏ 11.96%, ఆటోమోటివ్ టాటా మోటార్స్, టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ లిమిటెడ్, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటా దేవు, టాటా హిస్పానో, టాటా హిటాచీ కన్స్ట్రక్షన్ మిషనరీ, టాటా మోటార్స్ కార్లు 46.4%, టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ ఇన్ ఏ 100%, టాటా ఇంటర్నేషనల్ వెహికల్ అప్లికేషన్స్ ఇన్ ఏ 100%, వినియోగదారు మరియు రిటైల్ టాటా కెమికల్స్ యూరోప్, రాలిస్ ఇండియా లిమిటెడ్, బ్రన్నర్ మోండ్, బ్రిటిష్ ఉప్పు, మగాడి సోడా కంపెనీ, టాటా స్వచ్ 31.90%, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, గుడేర్ టీస్, టాటా కాఫీ, టాటా సాల్ట్, టెట్లీ 8 గంటలు, టాటా స్టార్ బక్స్ 50%, 29.39%, వోల్టాస్ యూనివర్సల్ ఎంఈపీ ప్రాజెక్టులు మరియు ఇంజనీరింగ్ సేవలు 26.64%, టైటాన్ కంపెనీ లిమిటెడ్, క్యారెట్ లేన్, ఫావ్రే ల్యూబా, ఫాస్ట్ ట్రాక్, తనిష్క్, తనీరా 20.84%, రిటైల్ స్టార్ బజార్ ఇన్ ఏ 100%, ట్రెంట్ పశ్చిమ వైపు, పడమర వైపు, స్టార్ బజార్, ల్యాండ్ మార్క్ పుస్తక దుకాణాలు, జూడియో 32.45%, ఆర్థిక సేవలు, టాటా క్యాపిటల్ ఇన్ ఏ 100%, టాటా అసెట్ మేనేజ్మెంట్ టాటా మ్యూచువల్ ఫండ్ 100%, టాటా ఏఐజీ ఇన్ ఏ 100%, టాటా ఆయా లైఫ్ ఇన్ ఏ 100%, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇన్ ఏ 68.51%, టూరిజం మరియు ప్రయాణం, ఇండియన్ హోటల్ కంపెనీ, తాజ్ హోటల్స్, వివంత, అల్లం 38.43%, తాజ్ ఎయిర్ ఇన్ ఏ 100%, ఎయిర్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా ఎస్ఏటీస్ విమానాశ్రయ సేవలు 50%, 100%, విస్తారా ఇన్ ఏ 51%, టెలికాం మరియు మీడియా, టాటా కమ్యూనికేషన్స్ విఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కెనడా 31.9%, టాటా టెలిసర్వీసెస్ ఇన్ ఏ రాత్రి 8:02, టాటా ప్లే ఇన్ ఏ 60%, ట్రేడింగ్ మరియు పెట్టుబడులు, టాటా ఇంటర్నేషనల్ ఇన్ ఏ 100%, టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా హెల్త్, టాటా క్లిక్ 100%, పనాటోన్ ఫిన్వెస్ట్, అర్ధగోళ ప్రాప్ 7.96%, టాటా కమ్యూనికేషన్స్ 44.80%, తేజస్ నెట్వర్క్స్ 52.40%, 100%, డిజిటల్, టాటా డిజిటల్, బిగ్ బాస్కెట్ 68%, టాటా 1 మిల్లీగ్రాము 55%, టాటా న్యూ ఇన్ఫినిటీ రిటైల్, టాటా నెక్సార్ 100%, చట్టపరమైన పీఎల్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పీఎల్సీ ఆఫ్ ఇండియా టాటా గ్రూప్ లీగల్ డివిజన్ లీగల్ ప్రాసెసింగ్ విభాగాలు ఇన్ ఏ కొనుగోళ్లు ఫిబ్రవరి 2000 టెట్లీ టీ కంపెనీ $407 లక్షల, మార్చి 2004 డేవు కమర్షియల్ వెహికల్ కంపెనీ $102 లక్షల, ఆగస్ట్ 2004 నాట్ స్టీల్ యొక్క స్టీల్ వ్యాపారం $292 లక్షల, నవంబర్ 2004 టైకో గ్లోబల్ నెట్వర్క్ $130 లక్షల, జూలై 2005 టెలిగ్లోబ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ $239 లక్షల, అక్టోబర్ 2005 గుడ్ ఎర్త్ కార్పొరేషన్, డిసెంబర్ 2005 మిలీనియం స్టీల్ థాయిలాండ్ $165 లక్షల, డిసెంబర్ 2005 బ్రన్నర్ మోండ్ కెమికల్స్ $10 లక్షల, జూన్ 2006 8 గంటల కాఫీ $220 లక్షల, నవంబర్ 2006 రిచ్ కార్ల్టన్ బోస్టన్ $170 లక్షల, జనవరి 2007 కోరస్ గ్రూప్ $1200 కోట్ల, మార్చి 2007 పీటీ కల్టిమ్ ప్రైమాకోల్ కేపీసీ భూమి రిసోర్సెస్ $1.1 కోట్ల, ఏప్రిల్ 2007 క్యాంప్టన్ ప్లేస్ హోటల్ శాన్ ఫ్రాన్సిస్కో $60 లక్షల, జనవరి 2008 ఇమాసిడ్ కెమికల్ కంపెనీ మొరాకో, ఫిబ్రవరి 2008 జనరల్ కెమికల్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ $100 కోట్ల, మార్చి 2008 జాగ్వార్ కార్స్ అండ్ ల్యాండ్ రోవర్ $2.3 కోట్ల,
మార్చి 2008 సర్విప్లెమ్సా, స్పెయిన్. ఏప్రిల్ 2008 కొమోప్లెసా లెబ్రేరోసా, స్పెయిన్. మే 2008 పియాజియో ఏరో ఇండస్ట్రీస్ స్పా, ఇటలీ 2015లో విక్రయించబడింది. జూన్ 2008 చైనా ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్స్, చైనా. అక్టోబర్ 2008 మిల్జో గ్రెన్లాండ్ ఇన్నోవాస్ జోన్, నార్వే. ఏప్రిల్ 2010 హెవిట్ రాబిన్స్ ఇంటర్నేషనల్, యునైటెడ్ కింగ్డమ్. జూలై 2013 ఆల్టిసా, ఫ్రాన్స్. డిసెంబర్ 2014 ఎనర్జీ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇండియా. జూన్ 2016 వెల్స్పన్ రెన్యూవబుల్స్ ఎనర్జీ, ఇండియా. మే 2018 భూషణ్ స్టీల్ లిమిటెడ్, భారతదేశం. ఫిబ్రవరి 2021 టాటా డిజిటల్ ద్వారా బిగ్ బాస్కెట్ 68%. జూన్ 2021 టాటా డిజిటల్ ద్వారా 1 మిల్లీగ్రాము 55%. అక్టోబర్ 2021 ఇండియన్ రూపీ 18,000 కోట్లకు $2.3 కోట్ల ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు ఎయిర్ ఇండియా సాక్స్లో 50% వాటా. జనవరి 2022 నీలాచల ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, $1.5 కోట్ల. పూర్వ కంపెనీలు: టాటా ఇంటరాక్టివ్ సిస్టమ్స్, టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ మరియు దాని అనుబంధ సంస్థ లాక్మే కాస్మెటిక్స్. దాతృత్వం: టాటా గ్రూప్ భారతదేశంలో అనేక పరిశోధన, విద్యా మరియు సాంస్కృతిక సంస్థలను స్థాపించడానికి మరియు ఆర్థిక సహాయం చేసింది, మరియు కార్నెగీ మెడల్ ఆఫ్ ఫిలాంథ్రోపీని అందుకుంది. టాటా గ్రూప్ స్థాపించిన కొన్ని సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గతంలో టాటా ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తారు, ప్రభుత్వేతర పరిశోధనా సంస్థ. జేఆర్డి టాటా ఎకోటెక్నాలజీ సెంటర్, నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ మరియు డిజైన్. ఐఐటి బొంబాయిలో టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ మరియు డిజైన్. టాటా క్రికెట్ అకాడమీ, టాటా ఐపీఎల్, టాటా ఫుట్బాల్ అకాడమీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టాటా మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్, టాటా మెడికల్ సెంటర్. మే 16, 2011న రతన్ టాటాచే ప్రారంభించబడింది. టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా క్యాన్సర్ హాస్పిటల్. టాటా ట్రస్ట్స్. వ్యాపార సమ్మేళనం టాటా సన్స్ అధినేత నిర్వహిస్తున్న దాతృత్వ సంస్థల సమూహం. 2008లో టాటా గ్రూప్ భారతదేశంలో వ్యవసాయ మరియు పోషకాహార కార్యక్రమాల కోసం మరియు కార్నెల్లోని భారతీయ విద్యార్థుల విద్య కోసం కార్నెల్ విశ్వవిద్యాలయానికి $50 మిలియన్లను విరాళంగా ఇచ్చింది. 2010లో మసాచుసెట్స్లోని బోస్టన్లోని ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంల కోసం అకడమిక్ మరియు రెసిడెన్షియల్ భవనాన్ని నిర్మించడానికి టాటా గ్రూప్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు $2.20 బిలియన్ $10 లక్షల విరాళంగా ఇచ్చింది. ప్రస్తుతం టాటా హాల్గా పిలవబడే ఈ భవనం అంతర్జాతీయ దాత నుండి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అందుకున్న అతిపెద్ద ఎండోమెంట్. 2017లో టాటా ట్రస్ట్లు శాండియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి $70 మిలియన్లను బహుమతిగా అందించాయి మరియు ప్రజారోగ్యం నుండి వ్యవసాయం వరకు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ TIGSని ఏర్పాటు చేయడంలో భాగస్వామిగా ఉన్నాయి. విరాళానికి గుర్తింపుగా TIGS ఉన్న భవనానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. ఇది శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చేసిన అతిపెద్ద అంతర్జాతీయ విరాళం. 2017లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి అపూర్వమైన $35 లక్షల గ్రాంట్ను విరాళంగా అందించింది. ఇది విశ్వవిద్యాలయానికి అతిపెద్ద పరిశ్రమ విరాళం. ఇది 4వ పారిశ్రామిక విప్లవానికి దారితీసే తదుపరి తరం సాంకేతికతలను ప్రోత్సహించడంలో సహకరించడానికి అభిజ్ఞా వ్యవస్థలు మరియు స్వయంప్రతిపత్త వాహనాలు. 2017లో టాటా ఫుట్బాల్ అకాడమీ ఇండియన్ సూపర్ లీగ్ 4వ ఎడిషన్లో జార్ఖండ్లోని జంషెడ్పూర్ ఆధారంగా జంషెడ్పూర్ FC అనే ఫుట్బాల్ క్లబ్ను ఏర్పాటు చేయడానికి బిడ్ను గెలుచుకుంది. 2020లో భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడేందుకు టాటా గ్రూప్ $15 బిలియన్లను PM కేర్స్ ఫండ్కు విరాళంగా ఇచ్చింది. టాటా ట్రస్ట్లు సమూహం యొక్క చాలా దాతృత్వ కార్యకలాపాలు టాటా కుటుంబ సభ్యులచే చేర్చబడిన వివిధ ట్రస్ట్లచే నిర్వహించబడతాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ మరియు అనుబంధ ట్రస్ట్లు. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్, JRD టాటా ట్రస్ట్, జామ్సెట్జీ టాటా ట్రస్ట్, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్,
జే ఇన్ టాటా ఎండోమెంట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆర్డి టాటా ట్రస్ట్, జేఆర్డి మరియు తెల్మా జే టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ మరియు అనుబంధ ట్రస్ట్లు. సర్ రతన్ టాటా ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్, నవాజ్భాయ్ రతన్ టాటా ట్రస్ట్, భాయ్ హీరాబాయ్ జే ఇన్ టాటా నవసారి స్వచ్ఛంద సంస్థ, సార్వజనిక్ సేవా ట్రస్ట్. విమర్శలు మరియు వివాదాలు. ఈ విభాగం కొన్ని ఆలోచనలు, సంఘటనలు లేదా వివాదాలకు అనవసరమైన బరువును ఇవ్వవచ్చు. దయచేసి మరింత సమతుల్యమైన ప్రెజెంటేషన్ని రూపొందించడానికి సహాయం చేయండి. ఈ సందేశాన్ని తీసివేయడానికి ముందు ఈ సమస్యను చర్చించి పరిష్కరించండి. జూన్ 2022. ఈ కథనం యొక్క విమర్శ లేదా వివాదం విభాగం వ్యాసం యొక్క తటస్థతకు రాజీ పడవచ్చు. దయచేసి చర్చా పేజీలో చర్చ ద్వారా ప్రతికూల సమాచారాన్ని తిరిగి వ్రాయడానికి లేదా ఇతర విభాగాలకు చేర్చడానికి సహాయం చేయండి. జూన్ 2022. రాజకీయ అవినీతి, కుటిలత్వం, దొంగతనాలు, సామూహిక హత్యలు మరియు దాని కస్టమర్లు, భారతీయ పౌరుల దోపిడీ, నివేదికల కోసం కంపెనీ వివాదాన్ని ఆకర్షించింది. మరియు సహజ వనరులు. మున్నార్, కేరళ. మున్నార్ వద్ద 3000 ఎకరాల 12కి మీ 2 అటవీ భూమిని టాటా టీ ఆక్రమించిందని ఆరోపిస్తూ కేరళ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. టాటాలు తమకు 58,741.82 ఎకరాల 237.719 కిలోమీటర్లు 2 భూమిని కలిగి ఉన్నారని, కన్నన్ దేవన్ హిల్ భూముల పునఃప్రారంభం చట్టం 1971 ప్రకారం వాటిని నిలుపుకోవడానికి అనుమతించబడిందని మరియు 278.23 హెక్టార్ల 2.7823 కిమీలో కొరత ఉందని టాటాలు అందించారు. అని మున్నార్లోని ప్రభుత్వ భూమిలో ఉన్న వారందరినీ ఖాళీ చేయిస్తానని ప్రమాణం చేసిన కేరళ ముఖ్యమంత్రి వర్సస్ అచ్యుతానందన్, మున్నార్ ల్యాండ్ టేకోవర్ మిషన్ కోసం ప్రత్యేక స్క్వాడ్ను ఏర్పాటు చేసి ఆస్తులను తిరిగి పొందడం ప్రారంభించారు. అయితే ప్రభావవంతమైన భూ యజమానులు మరియు అచ్యుతానందన్ స్వంత పార్టీ నుండి వచ్చిన వ్యతిరేకత కారణంగా మిషన్ రద్దు చేయబడింది. కళింగనగర్, ఒడిశా. జనవరి 2, 2006న కళింగనగర్, గిరిజన ఒరిస్సా గ్రామస్తులు చారిత్రాత్మకంగా తమకు చెందిన భూమిలో టాటా స్టీల్ కోసం కొత్త స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొంతమంది గ్రామస్తులు తగిన పునరావాసం లేకుండా తొలగించబడ్డారు. పోలీసుల ప్రతీకారం క్రూరమైనది. 37 మంది నిరసనకారులు గాయపడ్డారు మరియు 3 మంది మహిళలు మరియు 13 ఏళ్ల బాలుడు సహా 13 మంది మరణించారు. టియర్ గ్యాస్ మరియు రబ్బరు బుల్లెట్లతో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఒక పోలీసును ఒక గుంపు నరికి చంపింది. అనంతరం పోస్టుమార్టం నిర్వహించగా మృతదేహాలు ఛిద్రమైనట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. బర్మా సైనిక పాలనకు సరఫరాలు. డిసెంబర్ 2006లో మయన్మార్ జనరల్ స్టాఫ్ జనరల్ తురాష్ వేమన్ పూణేలోని టాటా మోటార్స్ ప్లాంట్ను సందర్శించారు. 2009లో టాటా మోటార్స్ మయన్మార్లో ట్రక్కులను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. బర్మా సైన్యానికి హార్డ్వేర్ మరియు ఆటోమొబైల్స్ సరఫరా చేసే ఈ కాంట్రాక్టులు మానవ హక్కుల కార్యకర్తలు విమర్శించాయని టాటా మోటార్స్ నివేదించింది. సింగూరు భూసేకరణ. పశ్చిమ బెంగాల్లోని సింగూర్ వివాదం టాటా నానో ప్లాంట్ కోసం నిర్వాసితులైన రైతులకు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, తొలగించడం మరియు సరిపడని పరిహారంపై స్థానికులు మరియు రాజకీయ పార్టీల నిరసనల పరంపరగా ఉంది. ఈ సమయంలో మమతా బెనర్జీ పార్టీ తీవ్రంగా విమర్శించబడింది. రాజకీయ లబ్ధి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చినప్పటికీ, టాటా చివరికి పశ్చిమ బెంగాల్ నుండి ప్రాజెక్ట్ను ఉపసంహరించుకుంది, భద్రతా సమస్యల కారణంగా. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నానో ప్రాజెక్టు కోసం భూమిని అందుబాటులోకి తెచ్చారు. ఆగస్టు 31, 2016న ఒక చారిత్రాత్మక తీర్పులో, టాటా మోటార్స్ యొక్క నానో ప్లాంట్ను వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని పేర్కొంటూ, 2006లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భూసేకరణను నిలిపివేసింది. భూమిని చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని, పరిహారం లేకుండా 12 వారాల్లోగా స్థానిక రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. ధామ్రా పోర్ట్, ఒడిషా. ధమరా పోర్ట్ గణనీయమైన కవరేజీని పొందింది. ఇది భారతదేశంలో మరియు టాటా యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రపంచ మార్కెట్లలో వివాదానికి దారితీసింది. టాటా స్టీల్ మరియు లార్సెన్ మరియు టూబ్రోల మధ్య సమాన జాయింట్ వెంచర్ అయిన ధామ్రా పోర్ట్, గ్రీన్పీస్తో సహా భారతీయ మరియు అంతర్జాతీయ సంస్థలచే గహిర్మాత అభయారణ్యం మరియు భితార్కనికా నేషనల్ పార్క్కు సమీపంలో ఉన్నందుకు విమర్శించబడింది.
ఆలివ్ రిడ్లీ తాబేలు కోసం ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక గూడు కట్టే ప్రదేశాలలో బహిర్మత బీచ్ ఒకటి, మరియు భారతదేశంలోని రెండవ అతిపెద్ద మడ అడవులు, భితార్కానికా, రామ్సర్గా గుర్తించబడిన ప్రదేశం మరియు ఈ నౌకాశ్రయం బహిర్మతా బీచ్లలో సామూహిక గూడు కట్టడానికి అంతరాయం కలిగిస్తుందని విమర్శకులు పేర్కొన్నారు. భితార్కానికా మడ అడవులు, టాటా స్టీల్ ప్రాజెక్ట్ యొక్క అధికారిక సలహాదారు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ద్వారా నిర్దేశించబడిన ఉపశమన చర్యలను ఉపయోగించింది మరియు పరిరక్షణ సంస్థలు సమగ్ర పర్యావరణాన్ని నొక్కిచెప్పినప్పుడు కంపెనీ తమ సిఫార్సులన్నింటినీ మినహాయింపు లేకుండా స్వీకరించడానికి ప్రతిజ్ఞ చేసింది. ప్రాజెక్ట్ కోసం ప్రభావ విశ్లేషణ చేయలేదు, ఇది మొదట ప్రతిపాదించబడినప్పటి నుండి పరిమాణం మరియు స్పెసిఫికేషన్లలో మార్పులకు గురైంది. టాంజానియాలో ప్రతిపాదిత సోడా వెలికితీత ప్లాంట్ 2007లో టాటా గ్రూప్ టాంజానియాలో సోడా యాష్ వెలికితీత కర్మాగారాన్ని నిర్మించేందుకు టాంజానియా కంపెనీతో చేతులు కలిపింది. పర్యావరణ కార్యకర్తలు ఈ మొక్కను వ్యతిరేకించారు ఎందుకంటే ఇది నాట్రాన్ సరస్సు సమీపంలో ఉంటుంది మరియు ఇది సరస్సు యొక్క పర్యావరణ వ్యవస్థను మరియు దాని పొరుగు నివాసులను ప్రభావితం చేసే అవకాశం చాలా ఎక్కువ, అంతరించిపోతున్న తక్కువ ఫ్లెమింగో పక్షులను ప్రమాదంలో పడేస్తుంది. నాట్రాన్ సరస్సులో 2/3 తక్కువ ఫ్లెమింగోలు పునరుత్పత్తి చేస్తాయి. సోడా యాష్ను ఉత్పత్తి చేయడంలో సరస్సు నుండి ఉప్పు నీటిని బయటకు తీసి, ఆపై నీటిని తిరిగి సరస్సుకు పారవేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సరస్సు యొక్క రసాయన అలంకరణకు అంతరాయం కలిగించవచ్చు. దీని నిర్మాణాన్ని నిలిపివేయాలని 22 ఆఫ్రికన్ దేశాలు పిటిషన్పై సంతకం చేశాయి. ఎపిక్ సిస్టమ్స్ ట్రేడ్ సీక్రెట్ కేసు తీర్పు. ఏప్రిల్ 2016లో US ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఎపిక్ సిస్టమ్స్కి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్పొరేషన్పై $940 లక్షల తీర్పును ఇచ్చింది. అక్టోబర్ 31, 2014న ఫైల్ చేయబడింది. టాటా యొక్క పోటీ ఉత్పత్తి అయిన మెడ్ మంత్రాన్ని మెరుగుపరచడానికి 6477 అధికారిక డౌన్లోడ్లు ఉపయోగించబడవచ్చు అని దావా ఆరోపించింది. 2017లో US జిల్లా కోర్టు న్యాయమూర్తి విలియం కాన్లీ అవార్డును $420 మిలియన్లకు తగ్గించారు. విచారణ సమయంలో సమర్పించిన సాక్ష్యాల ద్వారా మద్దతు లేదు మరియు జ్యూరీ తీర్పును పూర్తిగా పక్కన పెట్టడానికి ఉన్నత న్యాయస్థానానికి బలమైన అప్పీల్ చేయవచ్చు, కాబట్టి తీర్పును కూడా అప్పీల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2018 NCLT తీర్పు. జూలై 2018లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT భారత కంపెనీలకు సంబంధించిన సమస్యలను న్యాయనిర్ణేత చేస్తుంది. 2016లో బహిష్కరించబడిన చైర్మన్ సైరస్ మిస్త్రీ చేత తప్పు నిర్వహణ ఆరోపణలపై కంపెనీకి అనుకూలంగా తీర్పును వెలువరించింది.